ఈరోజు మెయిన్గా ఇంకొక మాట ఆయన చెప్పడం ఏంటంటే, కేతిరెడ్డికి 2009లోను 14లోను 19లోను 3 సార్లు సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసినప్పుడు ఈయనది ఎట్లుంటుందంటే, ఓడిపోతే పక్కనోడు గెలిస్తే నేను అట్లుంటుంది అనమాట. ఓడిపోతే పక్కనోడు గెలిస్తే నేను. ఈరోజు నీకు ఓట్లు పడ్డాయి. ఆ రోజు 2009లో సిపిఐకి పొత్తులో భాగంగా టికెట్ ఇచ్చినప్పుడు ఇండిపెండెంట్కి నీకు ఆ మాత్రం ఓట్లు పడినాయంటే ఒకసారి ఆలోచన చేసుకో. తెలుగుదేశం క్యాడరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయితే నీకు ఆ మాత్రం ఓట్లు పడ్డాయనే విషయాన్ని దయచేసి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత నీకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత 2014లో మరి ఆ రోజు మేమంతా మరి ఓడించినోడిని గతం 2 సార్లు ఓడించినోడిని నేను 14లో గెలిపించే పరిస్థితి ఎట్లుంటుంది? ఆ 2 సార్లు ఓడించినోడిని 14లో ఓడించగలుగుతా కదా. మళ్ళీ అంత ఓడించే ప్రయత్నం నేను చేస్తున్నాను అన్నప్పుడు, నేను సబ్జెక్ట్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రాగా వచ్చినావు? ఎలక్షన్ 2 రోజుల ముందు అన్ని వదిలేసుకొని ఎందుకు రాగా? నువ్వు ఓడిస్తానప్పుడు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు కదా. నువ్వు నీకు వ్యతిరేకంగా చేస్తానప్పుడు మళ్ళీ ఆడదాకా సబ్జెక్ట్ దాకా ఎందుకు రచ్చుకోవాల్సి వచ్చింది నువ్వు? ఇవన్నీ చిన్న చిన్న పాయింట్ ఎట్లా మిస్ అవుతానో నాకు అర్థం కావట్లేదు. గతంలో 19లో కావచ్చు, 14లో కావచ్చు, మొన్న 19 వరకు చాలా మంది ధర్మవరంలో మాకు చాలా పరిచయాలు ఉన్నాయి, ముందు నుంచి ఉన్నాయి. ఎందుకంటే మా ప్రాంతం దగ్గర అవ్వడం వలన, మా ఊరు దగ్గర అవ్వడం వలన, మా నాయనలు, మా అత్తలు, మా అమ్మోళ్ళు చదువుకోవడం వలన, మాకున్న పరిచయాలు అతి దగ్గర పట్టణం అవ్వడం వలన మాకు చాలా పరిచయాలు ఇక్కడ ఉండొచ్చు. గతంలో పరిటాల రవీంద్ర గారు ఇక్కడ రాజకీయం చేయడం వల్ల కూడా రాజకీయ పరిచయాలు కొంతవరకు ఉండొచ్చు. ఉన్నాయని చెప్పని ప్రతి ఒక్కరికి పార్టీని ఓడించమని మేము ముందుకు నడిపించే అంత పరిస్థితి ఎవరికీ ఉండదు. నువ్వు గెలిస్తే నాకు ఊడిపోయేది ఏంది లేదు, నువ్వు ఓడిపోతే నాకు ఊడేది ఏంది లేదు, నువ్వు గెలిస్తే నాకు మునిసేది ఏంది లేదు. కాబట్టి ఆడు ఏంది లేదు. తెలుగుదేశం పార్టీ గెలవాలి, ముందుకు నడవాలి అనే ఆలోచనే మాలో ఉంటుంది. 100 సమస్యలున్నాయి మాలో. ఈరోజు కింద నాయకులు మేమేం చెప్తాము, మేము అది పాటించాలి. 100 సమస్యలున్నాయి, పార్టీ కోసం తప్పదయ్యా, మన పార్టీలో ఉన్న వాళ్ళంతా ఒక స్టాండ్ మీద నిలబడాలి అనే మాట మేము మాట్లాడుకుంటూ ప్రతి చోట వస్తున్నాం. కానీ ఈ రకంగా నువ్వు ఫాల్స్ ఎలిగేషన్స్ చేయడము, బేస్లెస్ ఎలిగేషన్స్ చేయడం అనేది నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 2009 కావచ్చు, 14 కావచ్చు, ఆ రోజు మారిన వాళ్ళు, పార్టీ మారిన వాళ్ళు కొంతమందిని ఎగ్జాంపుల్గా అనుకుందాం మనం. దాంట్లో మద్దిలేడి గారు కావచ్చు, మాజీ ఎంపీపీ రూరల్ మండలం, మరి సీనియర్ నాయకుడు 83 నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి నాగశేష్ గారు కావచ్చు, లేకుంటే రాయపాటి రామకృష్ణ కావచ్చు, జగ్గు కావచ్చు, మరి మన గంధాపురం జగ్గు కావచ్చు, మరి దాంతోపాటు ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఉన్న రాము గారు కావచ్చు. ఈ రకంగా ఎగ్జాంపుల్స్ కొన్ని పేర్లు చెప్తున్నా. వీళ్ళంతా 2009లోనూ పనిచేసినారు, 14లోనూ పనిచేసినారు. వాళ్ళు 14 నుంచి పార్టీ మారే పరిస్థితికి వెళ్ళిందంటే వాళ్ళకి నీతో ఉన్న డిస్టర్బెన్సెస్తోనా, లేక నేను చెప్తే మారినారా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇది గత పదే ఈయన మాట్లాడకపోయినా పక్కన వాళ్ళు మాట్లాడిస్తున్నారు, జరుగుతుంది ఇది రకంగా. సో వీళ్ళందరూ ఏ రకంగా పర్సనల్ దీనిలతో పోయినారా, లేకుంటే నీతో సమస్య పెట్టుకొని పోయినారా, లేకుంటే నీకు అంతా ఇల్లు ఇచ్చి ఎండపడి నీకోసం బట్టలు చింపేసుకొని పనిచేసిన వాళ్ళంతా కూడా పార్టీ మారినారు 19లో అంటే అది నీ వలన లేకుంటే ఎవరి వలన అనేది నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన పార్టీలో వీళ్ళని నిలబెట్టడానికి చాలా ప్రయత్నం చేసినాం. నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి కదా, అడుగుతాను, అన్నా పోవద్దండి అన్న, ఈ టైంలో పోతే ఎట్లా, ఈ టైంలో పోవడం కరెక్ట్ కాదు, పార్టీకి మనం నిలబడాలా, రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము కూడా చాలా మంది నిలబెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది ఎవరిని అడగాలంటే, మీరు ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్న జయనాగేశ్వర రెడ్డి గారు అడగండి ఒకసారి. లేకుంటే మీరు పైకి వెళ్తే పైన కూడా చాలా మంది పార్టీ ఆఫీస్లో కూడా చెప్పడం జరిగింది. వీళ్ళంతా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆఫీస్ నుంచి, పార్టీ పెద్దల నుంచి ఒక మాట చెప్పండి, మీరు పోతే ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు భయపడొద్దండి అని చెప్పి ధైర్యం చెప్పండి చాలు అంటే, వాళ్ళు నిన్ను అడిగినప్పుడు నువ్వు పోనీలే అన్నావు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఆ రోజుతో మేమేం మాట్లాడలేని పరిస్థితి. ఇంకా మన రాయడపల్లి మధు గారి గురించో, లేకుంటే ఈ రోజున్న మినిస్టర్ శంకరనారాయణ గారి గురించో కూడా మనం మాట్లాడుకున్నట్లయితే, పార్టీలోకి నువ్వు వచ్చినాక ఎప్పటి నుంచినో పార్టీలో ఉన్న వాళ్లకు నువ్వు చిన్న పార్టీ పదవి ఇవ్వాలంటే నువ్వు అడ్డం పడ్డావు. ఆ రోజున రకమైన పరిస్థితులు జరిగాయి కాబట్టి వాళ్ళకి ఈరోజు పార్టీ మారిన పరిస్థితి. ఆ రోజు శ్రీరామ్ ఏం పంపించలేదు, శంకరనారాయణ గారిని శ్రీరామ్ ఏం పంపించలేదు, లేకుంటే మా పటేల్ కుటుంబం ఏం పంపించలేదు, లేదా పటేల్ సొంతం ఏం పంపించలేదు. ప్రమాణాలు చేయాలనుకుంటున్నావు. నేను మాట్లాడేటువంటి నిజాలా అబద్ధాలని నీ కొడుకు మీద తల మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు నేను నిజం మాట్లాడుతున్నావు, అబద్ధం.
నువ్వు ప్రమాణాల గురించి నీకు కొత్తగా నేను ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. బీజేపీలో ఉన్న వ్యక్తికి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా పార్టీ కూడా అడిగితే నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం. కానీ పత్రికాముఖంగా నువ్వు పబ్లిక్ గా ఇటువంటి స్టేట్మెంట్లు చేస్తున్నావు, దీనికి ఒక సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ నాకు ఆశీస్సులు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉండాలి, లోకేష్ గారి ఆశీస్సులు ఉండాలి, ధర్మవరం ప్రజల ఆశీస్సులు ఉండాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా నువ్వు చెప్పుకుంటూ వస్తూ గవర్నమెంట్ పోయిన తర్వాత అతి ఎక్కువ అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, నారా లోకేష్ గారికి కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్న లీడర్లకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, నీ అవసరం అతి ఎక్కువగా ఉన్నప్పుడే నువ్వు పార్టీని వదిలిపోవడం జరిగింది. పార్టీని వదిలిపోవడమే పక్కన పెట్టి ఆ జిల్లాలో ఎవరు భయపడలే, ఏదొచ్చినా ఎదుర్కొందామని చెప్పి ప్రతి ఎమ్మెల్యేను సిద్ధమైనాడు. మరి నాకు చెప్పడమే నేను విన్నదేం కాదు, కానీ మీటింగుల్లో కూర్చున్నప్పుడు కార్యకర్తలతో పని లేదు, పార్టీతో పని లేదు, ఈవీఎంలు ఉంటే చాలు అనే అంత పెద్ద స్టేట్మెంట్, అంటే వితౌట్ ఎనీ బేస్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు పార్టీ మారాలి అనే ఒక పద్ధతికి మీరు వెళ్ళిపోవడం జరిగింది. సరే, అది మీ పర్సనల్, మీరు పార్టీ మారడమా ఉండడమా అనేది అది మీ పర్సనల్. దాని గురించి నేను పెద్దగా నేను కూడా కామెంట్లు ఇవ్వకూడదు. కానీ ఈ రోజు నువ్వు ఆశీస్సులు ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు, ఆ రోజు కూడా నీ అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వదిలిపోయిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మరి దాంతో పాటు ఇంకా ఎక్కువ భయపడింది, బాధపడింది ఎక్కడంటే పార్టీ కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న నాయకులు చాలా మంది, లేకపోతే ప్రజలు కావచ్చు, భయపడింది ఎక్కడంటే కప్పం కట్టిపోయినామే. అది చాలా బాధేసింది. చాలా కప్పం కట్టిపోయింది, చాలా బాధేసింది, చాలా బాధపడినారు ఆ రోజున్న పరిస్థితుల్లో. ఏంది ఎమ్మెల్యేకి 7 కోట్లు కట్టడం ఏంది, పక్కన నియోజకవర్గం ప్రకాష్ రెడ్డికి ఎలక్షన్ ముందు 2 కోట్లు ఇవ్వడం ఏంది, తర్వాత 2 కోట్లు ఇవ్వడం ఏంది ఇదంతా అని చెప్పని చాలా మంది ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు, పక్క నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే బయటకు వస్తుంది ఏదో ఒక రోజు దాగొచ్చు, 2 రోజులు దాగొచ్చు, 3వ రోజు 4వ రోజు బయటికి రావాల్సిందే. అది బయటికి వచ్చినప్పుడు చాలా మంది కూడా బాధపడిపోయిన పరిస్థితి. మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కూడా చూసినాం. రికార్డింగ్లు బయట పెడతానంటే కూడా మనము కామ్గా దాని మీద ఏమి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కూడా మనం పోయే పరిస్థితి ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నిన్ను నమ్ముకొని తెలుగుదేశం పార్టీ రంగు పూసుకొని బయట దిగినారు ఇక్కడ ఉన్న చాలా మంది బిజినెస్ మెన్ కావచ్చు, పెద్ద పెద్ద కుటుంబాలు కావచ్చు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే నేను రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్తాను. వాళ్ళు నేను కోరి కాదు ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూసినాక నేను నిలబడాల్సి వచ్చింది. ఆ రోజు నీ కోసం బయటకు వచ్చి పని చేసి మీరు ఒక్కసారి వదిలేసిపోయిన తర్వాత, ఇక్కడున్న ప్రజల అసహాయ స్థితిని చూసిన తర్వాత, ఇక్కడున్న నాయకులు చాలా మంది పార్టీ మీద అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా, నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితిని చూసిన తర్వాత అవన్నింటినీ నిలబెట్టాలనే ఆలోచనతోనే శ్రీరామ్ అనే వ్యక్తిని ఇక్కడికి పార్టీ పంపించడం జరిగింది. వచ్చినప్పటి నుంచి నాకు చేతనైనంత వరకు వాళ్ళందరినీ నిలబెట్టుకునే ప్రయత్నం, ఆ నమ్మకాన్ని తగ్గనీకోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేస్తూ నేను తీసుకొని వస్తున్నాను. ఎక్కడా నాకు పోటీ చేస్తే ఈసారి నేనే అని చెప్పి నేను చెప్పడం ఎక్కడా లేదు, చెప్పుకోలేదు. ఎందుకంటే నాకు రాజకీయ చరిత్ర అందరూ చెప్పుకున్నట్టు నేను చెప్పుకోలేను. ఒక చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చింది. తాతలకు నేను ఒక 4th జనరేషన్ పొలిటీషియన్ నేను నా ఫ్యామిలీలో నుంచి. అట్లాంటి వ్యక్తిని నేను ఇట్లా చిల్లరగా మాటలు చెప్పుకోలేను, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయలేను. నేను చేయగలిగింది ప్రజల సమస్యల మీద పోరాటం, ప్రజల కోసం నిలబడడం. ఎవరైనా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ పార్టీ మీద ప్రేమ పెంచే ప్రయత్నం తప్ప నేను ఇంకో మాటలు చెప్పడం కూడా వ్యర్థం అనుకున్నాను. అదే పద్ధతుల్లోనే ముందుకెళ్లే పరిస్థితి చేశాను. అదే పద్ధతుల్లో ఈరోజు చాలా మంది ధర్మానికి వచ్చిన కొత్తలో అన్న ఆయన ఎవరో వదిలేసి వెళ్ళిపోయినాడు, రేపు పొద్దున మీరు వదిలేసిపోతే మా పరిస్థితి ఏంటి, మేము బయటకు వస్తే ఈరోజు పార్టీకి పని చేస్తే అని చెప్పి కూడా చాలా ప్రశ్నలు నాకు కూడా అందించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఓదార్చుకుంటూ ముందుకు తీసుకెళ్లి పార్టీని కొంతవరకు నా అండర్స్టాండింగ్ ఉన్నంత వరకు బెటర్ గానే తీసుకొచ్చి అందరితో కలిసి, నేను ఒకటే చించాను పొడిచానని నేను చెప్పను. ఇక్కడ బాధ జరిగితే నేను బాధ అనుకోని నేను కాదని చెప్పను. అందరూ సమిష్టిగా పోరాటం చేసి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా ఒక స్థాయికి తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి చేసిన మేలేంటి అనే దాన్ని నేను మంచిగా తెలియజేస్తూ ఈరోజు ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. నారా లోకేష్ గారు అనే వ్యక్తి బయటకు ఈరోజు పాదయాత్ర చేస్తే అతనికి బ్రహ్మరథం పట్టింది ధర్మవరం. ఆ పరిస్థితుల్లో మీరు ధైర్యంగా బయటికి రండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఆహ్వానం పలకడం జరిగింది. ఈ రకంగా పార్టీని
మేము ఎక్కడైనా సరే తగ్గకోకుండా నిలబెట్టే ప్రయత్నం, జెండాలు దాచిపెట్టిన దగ్గర నుంచి జెండాలు భుజాన్ని వేసుకొని తిరిగే ప్రయత్నము ఖచ్చితంగా ఆడదాకా మేము తీసుకొచ్చే ప్రయత్నం అనేది మా నుంచి కానీ మా ఇప్పుడు పనిచేస్తున్న నాయకుల దగ్గర నుంచి కానీ మా ప్రయత్నం చేయడం జరిగింది.